నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సోమశేఖర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నారండి. ఈరోజు మీకున్న అపోహలు ఏంటో ఫ్యాక్ట్స్ ఏంటో మేము డిస్కస్ చేయబోతున్నాం. చక్కగా క్లియర్గా వినండి, చూడండి, తెలుసుకోండి. సార్ ఫస్ట్ నేను అడగబోతున్నాను, కామెర్లు జాండిస్కి సంబంధించి అదొక జబ్బు అనుకుంటారు. అన్ని రకాల కామెర్లకి ఒకేలా ట్రీట్ చేయాలి అని అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజము, ఏది ఫ్యాక్ట్? అబ్జల్యూట్లీ తప్పమ్మా. ఇది కామెర్లు ఆర్ జాండిస్ ఇది జబ్బు కాదు. ఇది రకరకాల జబ్బుల ఒక లక్షణం, అంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. రకరకాల జబ్బులకి కామెర్లు అనేది ఒక సిమ్టమ్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ రావడానికి 100 రకాల కారణాలు ఉంటాయి. మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు. అలాగా మల్టిపుల్ డిసీజెస్కి ఒక లక్షణం సిమ్టమ్ జాండిస్. ఫర్ ఎగ్జాంపుల్, జాండీస్ రావడానికి ఇంట్రాహెపాటిక్ కాజెస్, అంటే లివర్ లోపల ప్రాబ్లం ఉంటే జాండీస్ రావచ్చు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళకి జాండీస్ రావచ్చు. వైరసెస్, హెపటైటిస్ వైరసెస్ లివర్ని ఎఫెక్ట్ చేస్తే జాండీస్ రావచ్చు. కొన్ని రకాల మందులు వాడినప్పుడు జాండీస్ రావచ్చు. ఇలాగా ఇంట్రాహెపాటిక్ కాజెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఎక్స్ట్రా హెపాటిక్ కాజెస్ అంటారు. అంటే లివర్లో నుంచి బైల్ డక్ట్, పిత్తనాళము ఇంటెస్టైన్లో కలుస్తూ ఉంటుంది. అక్కడ స్టోన్స్, గాల్ బ్లాడర్ నుంచి స్టోన్ వచ్చి అక్కడ అడ్డం పడిన జాండీస్ రావచ్చు. ఓకే, ఆ బైల్ డక్ట్ లోపల ఏదైనా క్యాన్సర్ వస్తే జాండీస్ రావచ్చు. ఇలా రకరకాల డిసీజెస్ ఒక లక్షణం మాత్రమే జాండీస్ అనేది. సో కారణం, ఏ కారణం చేత జాండీస్ వచ్చింది అనేది మనం డయాగ్నోస్ చేసుకుని, టెస్టుల ద్వారా డయాగ్నోస్ చేసుకుని ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే జాండీస్ తగ్గుతుంది. అన్ని రకాల జాండీస్కి ఒక ట్రీట్మెంట్ ఉండదు. ఓకే, కానీ టెస్టులు చేసిన తర్వాత ఇది జాండీస్ అని నిర్ధారిస్తారు, కానీ జాండీస్ ఎందువల్ల వస్తుంది అన్నది మనం చూడలేదు. ఎగ్జాక్ట్లీ, టెస్టులు చేసినప్పుడు అన్నిటికీ ఒకటే టెస్ట్ చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు అందులో బిలిరూబిన్ పెరిగితే దీన్ని జాండీస్ అంటాం. అది ఒక లక్షణం. కానీ ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ స్పెషల్గా టెస్ట్ చేసుకుని ఏ కారణం చేత వచ్చిందో ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే జాండీస్ తగ్గుతుంది. సార్, మరి జాండీస్ ఒక లక్షణం అయినప్పుడు చాలా మందికి ఇది ప్రాణాంతకంగా కూడా మారిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అలా ప్రాణాలు కూడా కోల్పోతున్నారుగా మరి? డెఫినెట్గా జాండీస్ వల్ల ప్రాణాలు కోల్పోతాం అంటే ఫ్యూ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇందాక నేను చెప్పినట్టు ఆల్కహాల్ సివియర్గా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. అది జాండీస్ లాగానే ప్రజెంట్ అవుతుంది. అందులో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అని మనం డయాగ్నోస్ చేస్తే దాంట్లో లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ 60%లో 1 monthలో దీనికి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కానీ అలాంటి సిమిలర్ ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ జాండీస్ చాలా ఎక్కువగా వస్తుంది. ఎక్కువ శాతం మందిలో మనం చూసేదే ఈ రకమైన జాండీస్. అది సెల్ఫ్ లిమిటింగ్. 2 వారాల నుంచి 8 వారాల్లో దాని అంతర్గతే ఈ జాండీస్ తగ్గిపోతుంది. వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చింది. అరుదుగా ఈ వైరల్ హెపటైటిస్లో చాలా అరుదుగా మనం కొంతమందిని చూస్తాము. ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, ఇది <1% చూస్తాం. అది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఉంటుంది. ఇలా కొన్ని కారణాలలోనే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటాయి జాండీస్ వల్ల. సెకండ్ది ఎక్స్ట్రా హెపాటిక్ కాజెస్. నేను ఇందాక చెప్పాను, ఎక్స్ట్రా హెపాటిక్ కాజెస్లో అబ్స్ట్రక్టివ్ జాండీస్లో కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు ఈ బైల్ డక్ట్కి అడ్డం పడి, అది ప్యాంక్రియాస్లో ఉండొచ్చు, బైల్ డక్ట్ లోపలే ఉండొచ్చు, గాల్ బ్లాడర్ లోపల ఉండొచ్చు. ఇది అడ్డం పడటం వల్ల బైల్ ఫ్లో అబ్స్ట్రక్షన్ వచ్చి జాండీస్ వస్తుంది. ఆబ్వియస్గా క్యాన్సర్ వల్ల జాండీస్ దాకా వచ్చింది అంటే ఇది మనం లేట్ స్టేజ్లో క్యాన్సర్ని పసిగట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా ప్రాణాంతకమే, అంతేగాని జాండీస్ అన్ని ప్రాణాంతకం కాదు. ఓకే, ఏదో ఒక జబ్బు ఉంటే అది జాండీస్ లా రిఫ్లెక్ట్ అవుతుంది, బయటికి కనిపిస్తుంది అంతే. ఎగ్జాక్ట్లీ. రైట్, తెలిసిందా మీకు ఫ్యాక్ట్ ఏంటో? రైట్.